ఛాన్స్ ఇస్తే ఎవరిని తీసుకెళ్తావంటే నేను నాగ్ని తీసుకెళ్తాను, ఎందుకంటే తను చాలా జెన్యున్గా ఉన్నాడు నాలాగే అన్నట్టుగా మాట్లాడి తను లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత నవదీప్ గారు వచ్చేసారు. గారు వచ్చేసి కామన్ పీపుల్స్ నుంచి ఎవరిని పంపిస్తారు అంటే శ్రీజ, దమ్ము శ్రీజ అని అయితే పంపిస్తాననేసి తన స్టేజ్ నుంచి పిలిపించారు. తను కూడా ఎందుకు అంటే తను మామూలుగా తను ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సీజన్లో ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా తను నవదీప్ గారు మాత్రమే తనకి గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చేశారు. బిందు మాధవి కానీ అభిజిత్ గారు కూడా ఫస్ట్ టాస్క్లోనే తనకి రెడ్ కార్డ్ అయితే ఇచ్చేశారు. కాబట్టి తనను మాత్రం పంపిస్తాను అన్నప్పుడు కూడా తను కృతజ్ఞతతో తన కాళ్ళ మీద పడిపోతే కూడా ఇలాంటివి ఏమొద్దు అనేసి తను నవదీప్ గారు చెప్పారు. తర్వాత బిందు మాధవి గారు వచ్చారు. కామన్ పీపుల్స్ నుంచి వచ్చేసి హరీష్ను, మాస్క్ మ్యాన్ హరీష్ని అయితే లోపలికి పంపించడం జరిగింది. నేను చాలా అన్నాను ఆ రోజు తన గురించి ఇలా అనేసి, తను బ్యాడ్గా ఇట్లా వైఫ్ని కొట్టాడు అనేసి. కానీ తర్వాత ఏంటో తెలుసుకున్నాను. కానీ తనలో మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. కాబట్టి తనను పంపిస్తే బెటర్. తను ఏదైనా జెన్యున్గా ఉన్నాడు, ఏదైనా ముఖం మీద చెప్పేస్తాడు, ఏది దాచుకోడు, నిజంగా మాస్క్ తీసేస్తాడు. అది లోపలికి తనని వెళ్తే ఎవరైనా మాస్క్ పెట్టుకుంటే తన మాస్క్ హరీష్ తీసేస్తాడనేసి లోపలికి పంపిస్తున్నానంటూ చెప్పాడు. తర్వాత వచ్చేసి మన భరణి గారు, తను బయట చాలామందికి ఒక విలన్ క్యారెక్టర్ చేసి విలన్గా అందరు తను చూస్తే సెల్ఫీ తీసుకోవడానికి కూడా తను భయపడతారనేసి, నేను లోపలికి ఇట్లా బిగ్ బాస్ 9కి రావడానికి రీజన్ వచ్చేసి లోపలికి వెళ్తే నేనంటూ ఏంటి జనాలకి తెలియాలి అనేసి చెప్పాడు. ఇంకోటి వచ్చేసి తను ఆల్రెడీ లోపలికి వెళ్ళక ముందుకే బయట ఏం జరిగిందంటే ఒక టాస్క్ లాగా జరిగింది. తను ఏదో ఒక బాక్స్ అయితే తీసుకొని వచ్చాడు. తర్వాత బిగ్ బాస్ అయితే ఇంకా అది తీసుకొని అదేంటో రివీల్ చేయాలి బయటనే, లేదంటే లోపలికి ఎంట్రీ చేయను అనేసి చెప్పాడు. తర్వాత లేదు నేను ఇలా అయితే ఇంకా ఒప్పుకోను, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. తర్వాత తనను లోపలికి పంపించకుండా బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. తర్వాత మళ్ళీ లోపలికి పంపించారు. చాలా అంటే చాలా టాస్క్ లాగా అనిపిస్తుంది, ఇది చాలా స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి బొంబాయికి రాను ఫేమస్ అయిన రాము రాథోడ్ అయితే ఇంకా తను చాలా అంటే చాలా తెలంగాణలో చాలా ఫేమస్. తనే సాంగ్స్ రాస్తారు, తనే సాంగ్స్ పాడతాడు, తనే డ్యాన్సరు. ఒక సాంగ్ రాను రాథోడ్ అనేసి రాను బొంబాయికి రాను సాంగ్ అయితే చాలా అంటే చాలా 500 కోట్లకు పైగా తనకి వ్యూస్ వచ్చాయనేసి చాలా చెప్పాడు. తర్వాత మనకి ఆశా షైని ఉన్నారు కదా, ఆశా షైని చాలా తను ఒక లవ్లో ఫెయిల్ అయిందనేసి చెప్పింది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఆ లవ్ వల్ల. తర్వాత ఇలా నేర్చుకొని మళ్ళీ ఇప్పుడు దాని గురించి ప్రతిదీ నేర్చుకున్నాను అనేసి అయితే చెప్పింది. తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఒక కామన్ పీపుల్ నుంచి లాస్ట్ కామన్ పీపుల్ అనేసి పంపించడానికి వచ్చేసి తర్వాత ప్రియా శెట్టిని తర్వాత పంపించేశారు లోపలికి.